కర్నూలు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస స్థలాలు లేకపోవడం వల్ల కర్నూలు నగర శివారు ప్రాంతాలు పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల అవసరాలను తమ ఆదాయ వనరుగా మలుచుకొని రియల్టర్లు మోసాలకు తెరలేపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి ఇళ్లను నిర్మించి విరివిగా విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు కర్నూలు కూడా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమ వెంచర్లకు ఒత్తాసు పాడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు నగర శివారులోని దిన్నెదేవరపాడు సమీపంలో ఓ బిల్డర్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా 2021లో గృహాలను నిర్మించి విక్రయించారు. బిల్డర్లు పట్టించుకోవడం లేదని కూడా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నీరు, రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు బి ప్రకాశరావు. ప్లాట్ నెంబర్ 36 నెంబర్ గల ఇంటిలో కాపురం ఉంటున్నాము. మరి మేము 2021 మార్చిలో ఇక్కడ చేరినాము. దాదాపు 2.5 సంవత్సరాలుగా వస్తుంది. మరి మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. రోడ్లు, కాలువలు, కాంపౌండు, తర్వాత అన్ని వసతులు, మంచినీటి సౌకర్యం, ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తామని అన్ని వసతులు, అన్ని అప్రూవల్ ఉన్నాయి. లేఅవుట్, ఆ తర్వాత కూడా అప్రూవల్, అన్ని అప్రూవల్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ మేరకు మేము రిజిస్టర్ కూడా చేసుకున్నాము, కాపురం కూడా చేస్తున్నాము. ఇక్కడ వసతులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. మరి ముళ్ళ కంపలు చాలా ఎత్తుగా ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ లేకపోవడం వల్ల మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పాములు, తేళ్ళు అన్నీ వచ్చి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. అతి ముఖ్యంగా ఏమంటే నీటి వసతి ఇంతవరకు మాకు కల్పించాలి. నీళ్ళు లేకపోవడం వల్ల మనం పొద్దున్నే లేస్తేనే మనకు నీటి వసతి కావాలా. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎండాకాలం మాత్రం చాలా ఘోరంగా ఇంతకు కూడా పర్మిషన్ ఉంది సార్? కూడా పర్మిషన్ ఉందని చెప్పినారు. మరి ఇంకా వాళ్ళకు ఇంకా ఫుల్ఫిల్ చేయలేదంట. మేము కూడా దగ్గర పోయి వచ్చినాము. ఇట్లా ఉంది పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా కంప్లైంట్ చేసినాము. మళ్ళీ వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో మనకు తెలియదు. ఇక్కడ వీళ్ళంటే ఎటువంటి స్పందన లేదు. ఈ లేఅవుట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకొని చేసినామన్నారు. ఇప్పుడు మెయిన్గా ఏమంటే వాళ్ళలో కొంచెం ఏదో మనస్పర్ధలు వచ్చినట్టుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఇక్కడ వెంచర్కు వచ్చి చూసి మళ్ళీ ఏమి ఇబ్బంది లేమని మమ్మల్ని వాళ్ళు అడగడం లేదు. ఏమి ఇంత ఇబ్బంది ఉందని చూపురులో కూడా ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఉందో. చుట్టూ పాములకు నీలం అయిపోయింది. మళ్ళీ విసర్జన చేయడానికి గ్రామస్తులు ఇక్కడికి లోపలికి వస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా ఘోరంగా ఉంది. మేము ఇక్కడ ఊరు బయట బాగా మాకు ప్రశాంతంగా ఉంటుందని దేవరపాడు గ్రామానికి సమీపంలో ఉంది అని మేము ఇంత ఖర్చు పెట్టి తీసుకుంటే కూడా మాకు రావాల్సిన సౌకర్యాలు మాకు వాళ్ళు కల్పించడం లేదండి. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ నచ్చి వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ హౌసింగ్లో నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. దిన్నదేవరపాడు దగ్గర కూడా పర్మిషన్ ఉందని చెప్పేసి మాకు అమ్మినారు. దీనికి కూడా పర్మిషన్ లేదని మాకు మధ్యలో తెలిసింది. దానివల్ల మేము బిల్డర్లను అప్రోచ్ అయితే వాళ్ళు లేదు మేము చేస్తున్నాం అని చెప్పేసి ఇంతవరకు మాకు ఏం చేయలేదు. వాటర్ లేదు, దీనికి కాంపౌండ్ లేదు, తర్వాత డ్రైనేజీ సిస్టము ఏదీ లేదు. ఇక్కడ 5-6 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్గా మేము ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ అన్ని ఆంగిక సంక్షేపాలు, తర్వాత ఇక్కడ దొంగతనాలకు నిలయంగా మారింది. ప్రతి ఒక్క దానికి తాగుడుబోతులకు అందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ ఉండేది ఒక ఆర్మీ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. అతను కూడా కన్సెంట్ కూడా వాళ్ళకి ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అయ్యలేదు. కలెక్టర్ గారికి పెట్టినారు, వాళ్ళకి రెస్పాండ్ అయ్యలేదు. దానివల్ల మొన్న మేము మన శుక్రవారం నాడు 21వ తారీఖు నాడు కూడా చైర్మన్ గారికి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఏం చర్యలు తీసుకుంటారో దానివల్ల మాకు ఇంతవరకు ఏమీ రావట్లేదు. దానివల్ల మేము అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.